రాబోయే కాలంలో కానీ లేదంటే తెలుగుదేశం పార్టీ మీద ఏమైనా అదుపు సంపాదిస్తే కానీ అసలు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తికి సీఎం పదవి ఇవ్వటం అనేది బీజేపీ అడగచ్చు. ఎందుకంటే అతన్ని అటు తమిళనాడులో కానీ ఇటు మహారాష్ట్రలో కానీ తిప్పుతా ఉన్నారు. కొంత ఒక నాయకుడిగా ఫోకస్ చేస్తా ఉన్న పరిస్థితి అయితే ఉంది. తెలంగాణలో వెళ్ళలేదు కానీ బట్ రమ్మని ఆహ్వానం కూడా ఇచ్చారు బీజేపీ వాళ్ళు అప్పుడు ఎన్నికలకు మొన్న. సో ఇట్లాంటప్పుడు పవన్ కళ్యాణ్ గారికి ఒకవేళ 2029లో కొద్దిగా ఎక్కువ సీట్లు తీసుకొని అక్కడ గెలిచిన సందర్భంలో ఏమన్నా అడిగటానికి అవకాశం ఉంటుంది. కానీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని ఏ రీతిన ముఖ్యమంత్రిని చేస్తారనే ప్రశ్న కూడా వస్తుంది. రాజకీయాల్లో బేరమాడే శక్తి ఉండాలి కదా, ఏ విధంగా ఇవ్వాల్సి వచ్చింది ఏంటి. సో లోకేష్ కి ఇవ్వాలంటే ఏంటంటే ఖచ్చితంగా అది తెలుగుదేశం పార్టీ బలం. ఆయన యువకాలం పాదయాత్ర చేశారు చంద్రబాబు నాయుడు గారికి. పవన్ కళ్యాణ్కి ఇచ్చిన అయిపోయినా లోకేష్ సీఎం కావాలంటే పవన్ కళ్యాణ్ సమ్మతి కావాలి, బీజేపీ సమ్మతి కావాలి, పవన్ కళ్యాణ్ సమ్మతి ఇద్దరిది